హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శారీ పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందు క్లాత్ని పైన 2 మడతలు కింద 2 మడతలు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ అనేవి బయట వైపు, క్లోజ్ అనేవి మన వైపు ఉండేటట్టు పరుచుకోవాలి. ఇప్పుడు మనం కింద మడిచి కుట్టడానికి పట్టీ మందం మనం ఎంత పట్టీ తీసుకోవాలో అంత పెట్టేసుకోవాలి. ఆదిలంగా తీసుకొని నడుం బెల్ట్ వదిలేసి మిగిలింది ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని పైన 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి, కింద 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ 6 ఇంచెస్ది మొత్తం కలిపి ఒక లైన్ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు దాన్ని కట్ చేసేసేయండి. ఆ 6 ఇంచెస్ కానుంచి కింద 6 ఇంచెస్ వరకు మొత్తం క్రాస్గా కట్ చేసేసుకోండి. ఈ మొత్తం 6 ముక్కలు వస్తాయి అన్నమాట. 2 ఏమో పెద్ద ముక్కలు వస్తాయి, 4 ఏమో చిన్న ముక్కలు వస్తాయి. 2 పెద్ద ముక్కలు వస్తాయి, ఫోల్డింగ్ ఉంది కదా అది 2 పెద్దవి వస్తాయి. అటేమో 4 చిన్న ముక్కలు వస్తాయి. పెద్ద ముక్క మధ్యలో చిన్న ముక్క అటు ఇటు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాము. నడుం బెల్ట్ ముందు చూసుకొని 3 ఇంచెస్కి నడుం బెల్ట్ చూసుకోండి. లంగా నడుము ఎంత ఉందో చూసుకొని అంత కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ చేద్దాం. మధ్యలో పెద్ద ముక్క పెట్టి అటు ఇటు చిన్న ముక్క పెట్టి కుట్టేసుకోవాలి. క్లాత్ అనేది క్రాస్గా వస్తుంది అన్నమాట. క్రాస్ లంగా కాబట్టి ఇది ఇట్లా కుట్టేసుకోవాలి. అటు చిన్న ముక్క ఇటు చిన్న ముక్క, ఖర్చులు అనేవి ఒక్కళ్ళే వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు అటు ఇటు కుట్టుకొని వేరే ముక్క కూడా అంతే కుట్టేసుకోవాలి. పెద్ద ముక్క మధ్యలో చిన్న ముక్క అటు ఇటు కుట్టేసుకొని ఇంకొక ముక్క కూడా కుట్టేసుకోవాలి. మొత్తం 2 కుట్లు వేసుకోండి. ఇప్పుడు ఇంకో ముక్క కూడా కుట్టుకున్నాం కదా, అది కూడా దీనికి ఆపోజిట్గా పెట్టేసి కుట్టేసుకోండి. 2 కలిపి జాయింట్ చేసేసేయండి. 2 ముక్కలు కలిపి జాయింట్ చేసేసుకోండి. మొత్తం ఇవి 6 ముక్కలు వచ్చినాయి. ఇవి అడ్జస్ట్లు కలిపి ఆల్రెడీ ఖర్చులాగా ఉంది కాబట్టి ఇంక మనం అంచు మడిచి కుట్టే పని లేదు. ఇప్పుడు పైన బెల్ట్కి తీసుకొని క్లాత్ జాయింట్ చేసేసుకోవాలి. నడుం బెల్ట్కి తీసుకొని దాన్ని పైకి ఫోల్డ్ చేసుకొని 2 మడతలు వేసుకోవాలి. పైన ఖర్చు లేదు కాబట్టి అట్లా మడిచి 2 మడతలు వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. అన్నిటికీ 2 కుట్లు వేసుకోండి, నీట్గా ఉంటుంది లంగా అనేది. ఇప్పుడు కింద వైపు కూడా మడిచి కుట్టేసుకోవాలి. ముందు సైడ్లు జాయింట్లు చేసేసుకోండి. సైడ్లు జాయింట్లు చేసేసుకున్నాక కింద వైపు కూడా పట్టీ మనం ఎంత పట్టీ కావాలన్నారో కస్టమరు అంత పట్టీ మందం. కొంతమంది ఏమో పెద్దది ఇష్టపడతారు, కొంతమంది ఏమో చిన్నది ఇష్టపడతారు. నేను దీనికి చిన్న పట్టీ మందం మడిచి కుడుతున్నాను. అంతే, రెడీ అయిపోయినట్టే లంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.